నమో భగవతే శ్రీ రమణాయ. ఈ మధ్య రమణపురంలో ఉండే ఒక సంపన్నురాలు తమ తోటలో పూసిన బొడ్డు మల్లెపూలు నిత్యం పూల బుట్టలో తెచ్చి సువాసినులందరికీ హాల్లో ఇస్తూ వచ్చింది. భగవాన్ 4-5 రోజులు చూస్తూ ఊరుకున్నారు. ఆమె మానలేదు. ఒక దినం పూల బుట్ట కుర్చీ మీద పెట్టి నమస్కరించి లేచింది. భగవాన్ అది చూసి ఆమె ఏవో తెచ్చిందే పూలు కాబోలు, ఎందుకవి అన్నారు. ఆమె జంకుతూ భగవాన్కి కాదు సువాసినులకు అని అందరికీ ఇవ్వటం ప్రారంభించింది. సరిపోయింది, ఇవ్వదలుచుకుంటే ఇంటి వద్దనే ఇచ్చుకునేది, ఇక్కడికెందుకు, ఒకరివ్వగానే అంతా ఆరంభిస్తారు. అది చూసి కొత్తగా వచ్చిన వారు పూలు పంచాలు కాబోలని కొనైనా తెస్తారు. అదొక ఉపద్రవం. నేను ఎప్పుడు పువ్వులు కూడా తాకి ఎరగను. ఒకసారి జయంతికి ఏమైందనుకున్నావు? ఒక భక్తుడు పుష్పాంజలి అనే పుస్తకం అచ్చు వేయించి తెచ్చి చదువుతానన్నాడు. సరేనంటే కొంచెం వెనకగా నిలిచి చదవటం ప్రారంభించాడు. ముందే ఒళ్ళో పువ్వులు దాచి ఉంచాడు కాబోలు. చదవటం పూర్తి కావచ్చేసరికి పువ్వులు నా కాళ్ళ మీద పడ్డాయి. ఎవరా పని అని చూస్తే అది వాడి చేష్ట. చెబితే ఒప్పుకోనని అలా చేశారు. ఏం చేసేది? ఆ విధంగా చేస్తే గాని పూజలు కాదు కాబోలు. ఒకరిని చూసి ఒకరు అంతా సాగిస్తారు. ఎందుకది? అప్పుడే ఖండించక పోనీలే అని ఉపేక్షించినందుకు ఇలా ఉంటుంది ఫలితం అని వారించారు. భగవాన్ ఇదే కాక దేవతా పూజ విషయంలో కూడా పత్ర పుష్పాలు ఉపయోగించడం గురించి భక్తులలో కొందరిని చలోక్తిగా మందలించడం కూడా ఉంది. ఒకసారి భగవాన్ భక్తులతో మజిలీలుగా మకాన్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణానికి వెళ్లే రోజుల్లో ఒకనాటి ప్రదక్షిణ సందర్భంలో మధ్యాహ్నం వేళ గౌతమాశ్రమం మజిలీగా నిలిచారట. స్త్రీ పురుషులంతా వండి తిని విశ్రమించి లేచిన తర్వాత సాయంకాలానికి ఆశ్రమం చేరుకుందామని బయలుదేరుతూ ఉంటే భగవాన్ వద్ద స్వతంత్రంగా ఉండే బాల్యమిత్రురాలైన లక్ష్మమ్మ అనే భక్తురాలు అక్కడ విరబూసి ఉన్న శ్మశాన మల్లె పువ్వులు, తంగేడు పువ్వులు, చెట్లుకున్నవన్నీ కోసి బుట్టలో పెట్టుకుంటూ ఉన్నారట. భగవాన్ అది గమనించి నవ్వుతూ, లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అన్నారట. ఆమె పూలు కోస్తున్నానన్నదట. సరి అదా పని, మంచిదే కానీ అన్ని పూలెందుకు అన్నారట భగవాన్. పూజకు అన్నదామె. ఓహో, ఇన్ని పూలతో పూజిస్తే గాని పూజ కాదు కాబోలు అన్నారట భగవాన్. ఏమో, ఈ చెట్లు విరబూసి ఉన్నాయి అందువల్ల కోస్తున్నానన్నదామె. అవునవును, విరబూసి ఉంటే ఏం బాగుంటుందని మొండాలు చేస్తున్నావన్నమాట. ఆ సౌందర్యం అంతా మనం చూసాంగా, ఇంకొకరెందుకు చూడాలని. అయినా ఆ మొక్కలు నీవే పెట్టి నీళ్లు పోసి పెంచావాయే, అంత మాత్రం హక్కు లేదా ఏమి? మరెవరో ఆ అందం చూడకుండా బాగా మొండాలు చేసి వెయ్యి, అప్పుడు కానీ పూజలకు ఫలం ఉండదు అని తీవ్రంగా అన్నారట భగవాన్.